థ్యాంక్ యూ ప్రకాష్. అందరికీ నమస్కారం. అంటే ప్రకాష్ గారు ఒక 2 months బ్యాక్ వచ్చి అంటే ఉన్న మా అసోసియేషన్ పరిస్థితిని వివరించి దీన్ని ఇంకొంచెం బెటర్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఉండాలి, మా అసోసియేషన్లో ఉండే ప్రతి మెంబరు ఇది నా బిల్డింగ్, ఇది నా అసోసియేషను, ఇది నా స్థలం, నా ఇల్లు అనే ఫీలింగ్ తీసుకురావాలని ఇలాంటి మాటలు చాలా ఆయన చేయాలని ఉందని ఇలాంటి మాటలు చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎలా చేస్తారు అని అడిగినప్పుడు తను కొన్ని కార్యాచరణకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సో నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇదంతే కాకుండా ప్రకాష్ రాజు అన్ని లాంగ్వేజెస్లోనూ తనకి టచ్ ఉన్న వ్యక్తి, ప్రతి వాళ్ళతోనూ మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నవాడు, ఎవరితో అయినా సరే ఏ పనైనా సరే చేయించుకోగలిగేటువంటి చాకచక్యం ఉంది. అండ్ మోరెవర్ ప్రకాష్ రాజులో నేను ఈ మధ్యకాలంలో అంటే ఒక 3-4-5 ఏళ్ళ నుంచి చూస్తున్నది అతని సర్వీస్ మోటివ్. ప్రకాష్ రాజు ఇక్కడ ఒక 3-4 విలేజెస్ని దత్తత తీసుకొని తను అక్కడ సర్వీస్ చేయడం నిజంగా నాకు ముచ్చటేసింది. అయితే ప్రకాష్ రాజుతో టచ్లోకి వెళ్ళలేదు, కానీ అది నాకు నచ్చింది. అలాగే ప్రకాష్ రాజు దగ్గర పనిచేసే చాలామందికి ఇళ్ళు కట్టించడం, లేకపోతే చాలామందికి హెల్ప్ చేయడం. ప్రకాష్ రాజు ఒకవేళ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏదైనా వచ్చి ఉంటే లోకల్కి నాన్ లోకల్కి ప్రామాణికత ఏంటి, ఎన్నేళ్ళు ఉంటే లోకల్ అవుతాం. అమెరికా లాంటి దేశంలో ఒక 10 ఏళ్ళు ఉంటే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. వీలైతే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేసి గెలవచ్చు. కమలా హారిస్ నిరూపించింది. షీఈ్ అన్ ఇండియన్ ఆరిజిన్. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటే ఆవిడ అయ్యేది కాదు. సో పెద్ద పెద్ద వాళ్ళకే లేని ఫీలింగు ఒక చిన్న అందరం కలిసి సరదాగా ఒక కుటుంబంలో ఉండాలనుకున్నాం. మనకెందుకు, ఒక మంచి వ్యక్తి కావాలనుకున్నాం. ఒక మంచి వ్యక్తి ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు చాలా గొప్ప యాక్టరు, బట్ అంతకు మించి ఏ గుడ్ హార్టెడ్ మ్యాన్. మేమందరం ప్రకాష్ రాజుకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. చేయండి, మీరు మా అసోసియేషన్కి ఉపయోగపడే ఏ పనైనా మీరు చేయండి. బట్ నేనైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాను. బట్ ఎవరైనా ఎంత మంచి పని, మా అసోసియేషన్కి ఎంత మంచి పని చేసినా, ఏ పని చేసినా మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఏంటంటే నాకు ఒక ఎఫిషియెంట్ క్యాండిడేట్ ప్రకాష్ రాజు. అంటే ఇందాక గణేష్ ఒక మాట అన్నాడు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడను అని. కోర్స్ నేను మాట్లాడను, కానీ గత 4 ఏళ్ళ నుంచి మా అసోసియేషన్ మసకబారింది. బయట కొంచెం మా అసోసియేషన్ యొక్క ఆ డిగ్నిటీ అది కొంచెం తగ్గింది. ఈసారి ఆ డిగ్నిటీ తగ్గకూడదు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక డీసెన్స్, ఒక క్లాస్ ఇదిలో ఉండాలని చెప్పి మేమందరం డిసైడ్ చేసుకున్నాం. అందుకనే ప్రకాష్ రాజ్ లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, మంచి వ్యక్తి, ఇతని వెనకాల మేమందరం ఉంటాం. వి ఆల్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.